ఇప్పుడు వారు ఏ విధంగా ప్రవర్తిస్తారో చెప్తున్నారు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టా స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. కోరికలు తొలగిపో. అయితే ఆ రసం అంటే అనేక జన్మార్జితమైనటువంటి రసం కొందరిలో ఉండవచ్చును. అది తొలగితే తప్ప మోక్షం కలగదంటాడు. రసం అంటే తెలుసండి, వాసన. అనేక జన్మల్లో చేసినటువంటి కొన్ని సంస్కారములు ఉంటాయండి. ఆ సంస్కారములు బయటికి కనిపించవు. కారణదేహం అని దాంట్లో నుండి విత్తనాలు మోస్తరు ఉంటాయండి. దాన్ని జాగ్రత్తగా విచారించి తొలగించాలి. ఇప్పుడు చూడండి, ఒక ఆయన నాకు కోపం పోయింది అంటాడు. నమ్మటానికి లేదండి. కోపం బయటికి పోవచ్చే గాని ఆ విత్తనం లోపల ఉంటుందండి. కనుక ఆత్మజ్ఞానం కలిగితే ఈ గుణాలన్నీ పోతాయి తప్ప పాడు గుణాలు. ఆత్మజ్ఞానం లేకపోతే ఏ కోపమో అసూయో ద్వేషమో కొంచెం బాకీ ఉంటుందండి. దాని పేరు రసం అంటాడు శ్రీకృష్ణుడు. చూడండి, విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం. అది బయట విషయాలన్నిటిని మీరు వదిలేస్తే అయ్యా నేనంతా త్యాగం చేశాను అనుకోవద్దు. ఎందుకంటే వాటి సంబంధమైనటువంటి రసం అంటే వాసన ఉంటుంది. ఆ వాసన పోతేనే తప్ప వాడికి మోక్షం కలగదు. ఆ వాసన ఎట్లా పోతుంది? పరం దృష్ట్వా నివర్తతే. ఆ ఆత్మస్వరూపాన్ని ప్రత్యక్షంగా దర్శిస్తే తప్ప, సాక్షాత్కరిస్తే తప్ప ఈ రసం పోదంటాడు. రసం అంటే వాసన. ఏమంటే అందరికి అర్థమైందా? వాసన అంటే తెలిసిన ఈ జన్మలో చేసింది కాదండి, అనేక జన్మల్లో చేసిందంతా కూడా సంస్కార రూపంగా టెండెన్సీ పుట్టుకతోనే వచ్చేస్తుందండి అది.